అవయవదానానికి అంగీకరిస్తూ మంత్రి సత్యకుమార్ సంతకం. జీవన్ దానపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు. ఇదే వేదికపై అవయవదానానికి అంగీకరిస్తూ మంత్రి సత్యకుమార్ సంతకం చేశారు. అవయవదానం చేసిన వారి కుటుంబ సభ్యులను సత్యకుమార్, బోండా ఉమ సత్కరించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ప్రజల్లో మార్పు రాలేదన్నారు. మన రాష్ట్రంలో 260 మంది అవయవదానం కోసం ముందుకు వచ్చారన్నారు. తెలంగాణలో 800 మంది ముందుకు వచ్చారన్నారు. 90,000 మంది అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఏటా 5 లక్షల మంది అవయవదానాలు చెడిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని సత్యకుమార్ అన్నారు. జాతీయ స్థాయిలో చాలా స్వల్పంగా ఈ అవయవదానం రిజిస్ట్రేషన్లు ఉన్నాయన్నారు. కొంతమందికి మతాచారాలు అడ్డుగా వస్తున్నాయని అంటున్నారన్నారు. చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఆ మంచి పని చేసిన వాళ్ళకు అమరత్వం సిద్ధిస్తుంది. అంటే శాశ్వతంగా వాళ్ళు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు. అటువంటి మంచి పని చేసే ఆలోచనని కలిగించేది ఆత్మ, సోలని మనం నిలుచుకుంటుంటాం. ఈ మంచి పని చేయాలి, మంచి కార్యం చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి అనే ఆలోచన రావడమే ఆ ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. అందుకే మనం అనేక మందిని కొన్ని శతాబ్దాలైనా గుర్తుపెట్టుకుంటాం. మహాత్మా గాంధీని ఈ రోజు అనుకుంటుంటాం, స్వామి వివేకానంద గురించి మాట్లాడుకుంటాం, దశాబ్దాల క్రితం శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుకుంటుంటాం, ఆయన వీరత్వం గురించి తెలుసుకుంటుంటాం. ఆ ప్రేరేపించే ఆత్మ అంతం ఉంటుంది, దానికి అమరత్వం ఉంటుంది. అయితే ఇవాళ జీవన్ ద్వారా అటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, ఆత్మ అనేది నీటితోనూ అగ్గితోనూ లేదా ఖడ్గంతోనూ అంతమవలు, అది శాశ్వతమని. అటువంటి ఆత్మ అంటే అటువంటి మంచి పని చేసే ఆ ఆలోచన కలిగించే ఆత్మ ప్రతి ఒక్కరికి సమాజంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. జీవన్ దాన్ మీనింగ్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ is one way of attaining such immortality. అంటే అమరత్వం సాధించాలంటే జీవనదానం, ఒక ప్రాణం పోయడం, ఒకరికి పునర్జన్మని ఇవ్వడం. ఇప్పుడే రాంబాబు గారు చెప్తున్నారు, ఒక బ్రెయిన్ డెడ్ కేసు ద్వారా 8 మందికి ప్రాణం పోయొచ్చాయి. అది కిడ్నీ, హార్టు, లివరు, ప్యాంక్రియాస్, బోన్ మ్యారో, టెండన్స్, లిగమెంట్స్, ఇన్ని రకాలుగా, ఇంటెస్టైన్స్, ఇన్ని రకాలుగా, స్కిన్ కూడా, స్కిన్ అండ్ ఆల్సో టిష్యూస్, ఇన్ని రకాలుగా 8 మంది ప్రాణం పోవచ్చు. ఇంకో 50 మందికి కూడా ప్రాణం పోసే అవకాశం ఒక్క బ్రెయిన్ డెడ్ కేసులో ద్వారా ఉంటుంది. అది కాకుండా న్యాచురల్ డెత్ కానీ ఇతరత్ర మరణం సంభవించినా కూడా కార్నియా ద్వారా కూడా ఇంకోటి కంటి చూపును కలిగించచ్చు అనే విషయం ఇప్పుడే చెప్తున్నాను. నేను నిన్న గర్భవరం కాన్స్టిట్యూన్స్ లో ఉన్నా. హాస్పిటల్ విజిట్కి వెళ్తే ఒక అమ్మ ఒక చిన్న బిడ్డని తీసుకొని వచ్చింది. బిడ్డ చాలా ముద్దుగా ఉంది. తీసుకొచ్చి నేను కూర్చున్న టేబుల్ మీద పడుకోబెట్టి చాలా బాగున్నాడు అబ్బాయి, ఏంటమ్మా సమస్య అంటే, సార్ అబ్బాయి పుట్టినప్పటి నుంచి కంటి చూపు లేదు అని. కంటి చూపులు అంటే దాంతో వాటి అనుబంధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి, ఆడియోమెట్రీ. నేనన్నా ఎంత ముందుగా ఉన్నా అంటే చూశాను అబ్బాయి. ఆ తల్లి ఎత్తుకున్నసేపు నవ్వుతున్నాడు. టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు ఏడుస్తున్నాడు అంటే తల్లి స్పర్శ తగ్గట్లేదు. నేను రిపోర్ట్స్ ఎక్కడమ్మా అని చూశాను, నారిస్ డిసీజ్ వచ్చాను. నేనంటే నేను ఎన్డీపీఏ వాళ్ళతో మాట్లాడాను, దీనికి అవకాశం ఉందా, చాలా తక్కువ అండి, బట్ పంపిస్తే అంటే వాళ్ళ పిలిపించని వాళ్ళ ఎన్డీపీఏ వాళ్ళు చూస్తున్నాను కదా అబ్బాయి. 8 నెలల బాబు, ఆ తల్లి ఎంత దీనంగా కంట్లో నీళ్ళు పెట్టుకుంటారని చూపించాను సార్. చాలా మందికి ఎప్పటికీ కంటి చూపు రాదన్నారు, ఆడియోని కూడా ఎవాల్యుయేషన్ చేయాల్సింది, అమ్మాయి అని చెప్పలేకపోతే ఆ రిపోర్ట్స్లో రాస్తున్నారు. కానీ ఎక్కడన్నా అనాథ శరణాలయంలో ఇచ్చేయమన్నారు, వీళ్ళు పేదలు కదా అని ఆ తల్లి ఏడుస్తారు. నిజంగా నేను భ్రమించిపోయే సన్నివేశం చిన్నదే. కానీ ఇవాళ జీవనదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రేపు జాతీయ అవయవ దానం దినోత్సవం కూడా. కోఇన్సిడెన్స్ ఇటువంటి చూసినప్పుడు తెలుస్తుంది.
కానీ మనం ఏం చేయాలి? అవునా ప్రాణం నిలబెట్టడానికో లేదా ఖండించుకోవడానికో వాళ్ళకి పునర్జన్మ ఇవ్వడానికో అవయవ దానం చేయాలి. ఆ అవయవ దానం చేయడానికి అందరూ ముందుకు రావాలి. అయితే దురదృష్టవశాత్తు అక్కడ అవగాహన లేకపోవడం కారణంగా ఇవాళ చాలా మంది ముందుకు రావట్లేదు. ఇప్పుడే స్టాటిస్టిక్స్ చూపిస్తున్నారు. 2015 నుంచి 283 మంది మాత్రమే అవయవదానం ఆంధ్రప్రదేశ్లో ముందుకు వచ్చారు. దాని ద్వారా 900 బ్రెయిన్ డెడ్ కేసులో 905 అవయవాలు చేర్చడం జరిగిందని ప్రజెంటేషన్ ఎప్పుడు నేను చూస్తున్నాను. అదే సమయంలో తెలంగాణలో ఈ గత 5 సంవత్సరాల్లో 800 మంది ముందుకు వచ్చారు. అంటే మన రాష్ట్రంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఒక రకంగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే నేషనల్ యావరేజ్ 0.9% ఉంటే మన రాష్ట్రంలో అది 3%గా ఉండేది అవయవదానం చేయడానికి ముందుకు రావడం అనేది. అంటే మనలో ఇంకా కాస్త చైతన్యం ఉంది, ఇంకా కాస్త అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే అవయవదాన కార్యక్రమంలో ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించినందుకు రేపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చేతులుగా అవార్డు తీసుకుంటున్న సందర్భంగా అధికారులకు కూడా నేను ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా వాళ్ళ 90,000 మంది అవయవ దానాల కోసం ఈ మార్చ్ నెల దాకా దేశంలో ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏటా 5 లక్షల మంది అవయవ దానం లేకపోవడం వల్ల, అవయవాలు చెడిపోవడం వల్ల మరణిస్తున్నారంటే ఎంత విశాలకరమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. 90,000 మంది ఇప్పుడు ఈనాడు ఎదురు చూస్తున్నారు. కానీ అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు నేషనల్ యావరేజ్ 0.9% అంటే 90,000 మందికి 900 మంది కూడా రావట్లేదు. 900 కూడా ముందుకు రావట్లేదంటే మనలో చైతన్యం ఇంకా రావాల్సిన అవసరం ఉంది. దాని గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ముఖ్యంగా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నారు అపోహలు ఏంటి? మతానికి సంబంధించిన అపోహలు. చాలా మంచి మాట చెప్పారు. తీసుకోవడానికి మతం అడ్డు రానప్పుడు ఇవ్వడానికి మాత్రం మతం ఎందుకు అడ్డు రావాలి? ఎందుకు ఆంక్షలు ఉండాలి? రెండో అపోహ ఏంటంటే అనే అవయవ దానం చేస్తే ఆ ఆత్మకు సద్గతులు ఉండవేమో అనే భావన కూడా ఉంటుంది. ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో కానీ మన ఆలోచన విధానం, భారతీయ ఆలోచన విధానంలో కూడా ఈ రకంగా మనం ఆలోచిస్తాం. సద్గతులు ఉండవేమో, శివైక్యం చెందదేమో ఆత్మ. మంచి పనికి ప్రేరేపించేదే ఆత్మ అని మనం అనుకుంటున్నప్పుడు, ఆత్మ మంచి పని ఇంతటి మంచి పని చేస్తున్నప్పుడు 8 మందికి ప్రాణదానం చేయడం కన్నా మంచి పని ఈ ప్రపంచంలో ఏముంటుంది? అటువంటి మంచి పని చేస్తున్నప్పుడు సద్గతులు దానికన్నా లభించాల్సిన సద్గతులు ఏముంటాయి? దానికన్నా గొప్ప దానం ఏముంటుంది? దానికన్నా పెద్ద గుర్తింపు ఏముంటుంది? దానికన్నా పెద్ద కార్య చరిత్రలో గుర్తు పెట్టుకునేది ఏముంటుంది? ఏం చేయగలం మనం? ఆ అపోహ సద్గతులు లభించవేమో, బ్రహ్మాండంగా లభిస్తాయి. భగవంతుడు అంతకన్నా హర్షిస్తాడు. వెంటనే ఆత్మ తనలో శివైక్యం చేసుకుంటాడు. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. బహుశా భగవంతుడు పైనుంచి వింటుంటాడు. కాబట్టి ఇవాళ సత్యపాల చెప్తున్న వారంటే వాస్తవమయ్యా, ఎక్కువ మంది అవయవదానం చేయడానికి ముందుకు రండి, నేను మీ ఆత్మను నేరుగా నాలో చేంజ్ చేసుకుంటానని కూడా భగవంతుడు మనందరినీ ఆశీర్వదిస్తా ఉంటాడు. 3,718 అంటే దాదాపు 3,500 మంది ఇవాళ రాష్ట్రంలో ఎక్కువగా కిడ్నీ, నేను ఎక్కడికి పోయినా వచ్చిన ప్రతిరోజు వస్తున్న సమస్యలు, ప్రధాన సమస్య ఏంటంటే మా ప్రజాప్రతినిధుల గారి దగ్గర నుంచి కానీ లేదా ప్రజల నుంచి కానీ డయాలసిస్ సెంటర్ లేదు. ఎందుకంటే కిడ్నీ